జై శ్రీరామ్. హృదయంలో ఆనందం అనే పంట పండాలి అంటే హృదయ భూమిని సాగు చేయనిదే ఆనందం కావాలి అంటే అసాధ్యమైన పని కదా. సారవంతమైన నేలలోనే మంచి పంట పండుతుంది తప్ప బురదగొంతలో కాదు కదా. అలానే ఆనందం పొంగి పొరలాలన్నా హృదయమును సచ్చింతనలు సద్భావనలతో సారవంతం చేసుకోవాలి అన్నా ఇక్కడి శరీరాకృతి తరగని ఉత్సాహం పొంగి పొరలే ఆనందం వయసుతో ప్రమేయం లేని ఆరోగ్యం వీటన్నింటినీ ఏంటిస్తుంది? యోగా. ఏకం చేసేది యోగా మార్గం. తప్పకుండా అందరూ అనుసరించాలి. వయసుతో నిమిత్తం అస్సలు లేనే లేదు. బలం, మానసిక ప్రశాంతత, వెన్నుకు దన్ను, బరువు పెరగకుండా గుండెకు ఆదరణగా ఉండాలన్న ప్రాణాయామం ధ్యానం చేసే వారిలో అధిక రక్తపోటు కానీ విశ్రాంతి సమయంలో గుండె వేగం ఒత్తిడి తగ్గుముఖం పడుతున్నట్లు కానీ తెలుస్తుంది. బొజ్జ, రక్తంలో కొలెస్ట్రాల్, గ్లూకోజ్ మోతాదులు తగ్గుతూ ఉంటాయి. ఇవన్నీ గుండెకు చేసే మేలే. రోజుకు 2 సార్లు నెమ్మదిగా యోగా సాధన చేసేవాళ్ళు గుండెలయ్య అస్తవ్యస్తం కావడం తగ్గుతున్నట్లు అధ్యయనాల్లో తెలిసింది. మానసిక ఒత్తిడి ఇప్పుడున్న రోజుల్లో అందరూ ఎదుర్కొనే ప్రధాన సమస్య. చిన్నల నుంచి ముసలివారి వరకు అదే సమస్య. కార్టిసాల్ హార్మోన్ మోతాదులు పెరుగుతూ ఉంటాయి. ఈ మానసిక ఒత్తిడితో చక్కెర, కొవ్వులతో కూడిన పదార్థాలు తినాలని కోరిక కలుగుతూ ఉంటుంది. దీంతో బరువు పెరుగుతారు. ఇవన్నిటికీ కారణం మానసిక ఒత్తిడి. దీనికి పరిష్కారం యోగా. ఒత్తిడిని తగ్గిస్తుంది, భావోద్వేగాలు మెరుగుపరిచి తినాలని కోరికను అదుపులో పెడుతుంది. యోగాతో క్యాలరీలు కూడా ఖర్చు అవుతాయి, కండరాలు బలపడతాయి. అధిక బరువును తగ్గించుకోవాలని, బరువు పెరగకుండా చూసుకోవాలని అనుకునే వారికి యోగా చక్కని మార్గం. మధుమేహం దూరంగా ఉండొచ్చు. మధుమేహ నివారణ, గ్లూకోజ్ నియంత్రణ యోగాతో చేసుకోవచ్చు. యోగా అనేది కాలాతీత ఆరోగ్య మార్గం. మనిషిని సంపూర్ణ ఆరోగ్యంగా చేయటమే దీని లక్ష్యం. ఆసనాలతో అవయవాలను మర్దనా చేస్తూ చంచలమైన మనస్సును ధ్యానంతో కళ్ళెం వేసి కూర్చోబెడుతూ ప్రాణాయామంతో ప్రాణశక్తి కేంద్రాలను ఉద్దీపన చేస్తూ శారీరకంగా మానసికంగా మనిషిని అజయ శక్తిగా మలుస్తుంది. శరీరం మనసు ఆరోగ్యంగా ఉంటేనే కదా మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు. మనం ఎదుర్కొంటున్న అనేక రుగ్మతల నివారణకు చక్కని పరిష్కారం, చక్కని సాధనము యోగా. చాలా జబ్బులు నయం చేసుకోవచ్చు ఉత్తమ సాధనముగా యోగాతో. మనసు ఊహల్లో విహరిస్తూ ఉంటుంది. అది దాని లక్షణం. రెక్కలు కట్టుకుని ఆకాశంలో ఎగరాలి, తారల్లో సంచరించాలి, ఇలా ఎన్నో కోరికలు దానికి మనసుకి. వాటిని అదుపు చేసి మనసును వాస్తవికంలోకి తీసుకురావడానికి తోడ్పడేది యోగా. ఎప్పుడో 2000 క్రితం పతాంజలి మహర్షి మేధస్సు నుంచి ఉద్భవించిన యోగాశాస్త్రం లోతు, ప్రమాణం, ప్రభావాలు ఎంత గొప్పవి కాకపోతే లోకమంతా నీటికి జేజేలు పలుకుతుంది చెప్పండి. పదవిని రాజయోగమని, బాధను విషాదయోగమని, డబ్బును ధనయోగమని, ఇలా అనేక సందర్భాల్లో యోగమనే మాటను వాడుతూ ఉంటాం కదా. గీతలోని ప్రతి అధ్యాయము శీర్షిక యోగంతోనే ఉంటుంది. శాస్త్ర పరిభాషలో యోగం అంటే భావోద్వేగాలను, మనోవాంఛలను నిరోధించి ఆత్మను పరమాత్మతో అనుసంధించడం, దైవ సన్నిధికి చేర్చే కర్మ, భక్తి, జ్ఞాన, యోగ మార్గాల్లో యోగమే ఆధునిక కాలానికి అనువైంది. కర్మ మార్గంలో యజ్ఞాలు ఉంటాయి, వీటిని అందరూ ఆచరించలేరు. భక్తి మార్గంలో సులువే కానీ దుర్లభమైంది. స్వార్థం, కోరికలతో నిండిన మనస్సుతో స్వచ్ఛమైన ప్రేమ అనేది నిలవదు. చాలామంది కోరికల చిట్టాలతో దైవాన్ని పూజించగలరు కానీ ప్రేమించలేరు కదా. ఇక జ్ఞాన మార్గం అయితే మహాసాగరం. వైరాగ్యం, తాత్విక చింతన, సత్య దృష్టితో దైవాన్ని అన్వేషించడం కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. అదే యోగా విషయంకి వస్తే అది ఊపిరిని ఆధారంగా చేసుకున్న రాజమార్గం. సుఖశాంతులను, ఆత్మానందాన్ని ప్రసాదించే ఉత్తమమైన సాధనం యోగా. సృష్టికి మూలం ప్రాణమంటూ ఆ ప్రాణశక్తిని ఎలా ఉడిసిపట్టాలో ఉద్బోధిస్తుంది యోగా. సాధకులు ముందు సుఖాసనంలో కూర్చొని ఎలా కూర్చోవాలి? సుఖాసనంలో కూర్చోవాలి. స్వచ్ఛమైన గాలిని దీర్ఘ శ్వాస తీసుకొని బంధించి నెమ్మదిగా వదలాలి. దృష్టిని కనుబొమ్మల మధ్యగా నిలపాలి. ఇలా ప్రాణాయామంతో ప్రాణచలనాన్ని అరికడితే అద్భుతాలు సాధించవచ్చు. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. అవయవాలు అన్నిటికీ ప్రాణశక్తి పుష్కలంగా లభిస్తుంది. హృదయం శుభ్రమవుతుంది. బుద్ధి సూక్ష్మాతి సూక్ష్మాలను సైతం గ్రహించగల శక్తిని పొందుతుంది. మనసు చంచల స్వభావాన్ని వీడి లక్ష్యం పైన నిలుస్తుంది. మనసు వశమైతే విశ్వాన్ని జయించవచ్చు, కాలాన్ని దాటవచ్చు అనే యోగి వాక్కు కూడా నిజమవుతుంది. ప్రాణాయామానికి యోగాసనాలు జత చేస్తే మరింత లాభంగా ఉంటుంది.
తృప్తి, ఆనందం, శాంతి, ఆరోగ్యం, ఆయుష్, నీతి, నిబద్ధత, సంకల్ప బలం, మనోస్థైర్యం, సానుకూల దృక్పథం, వివేకం, ఇలా ఎన్నో సంపదలిచ్చే కామధేనువు యోగా. యోగా యోగా వేదాల్లో అంతర్లీనంగా ఉన్న యోగ విద్యను పతాంజలి మహర్షి సంగ్రహించి ఒక క్రమ పద్ధతిలో సూత్రీకరించి శాస్త్రంగా మలిచారు యోగా విద్యను. అందులో యోగ సూత్రాలను అనుసరిస్తూ జ్ఞానంపై మక్కువ పెంచుకోవాలి. మనసును ఆత్మలో లయం చేసి ఆలోచన రహితమైన స్థితికి చేరుకోవాలి. సాధకుడికి అదే బ్రహ్మానందాన్ని చవి చూపిస్తుంది. ఇలాంటి బ్రహ్మానందాన్ని, ఆత్మానందాన్ని అందరము యోగా సాధనతో పొందుదామా? యోగా సాధన చేయటం వల్ల కలిగే విస్తృత ప్రయోజనాలను ప్రజలకు చాటి చెప్పే ఉద్దేశంతోనే జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. అయితే యోగా అనేది సంస్కృత భాషాపదమైన యుజ్ నుండి వచ్చింది. దీని అర్థం ఏంటంటే చేరడం లేదా ఏకం చేయటం. ఇది ఆధ్యాత్మిక, శారీరక, మానసిక క్రమశిక్షణ కలిగి ఉన్న ఒక సంపూర్ణ సాధన. యోగా శారీరక వ్యాయామాలు, ఆసనాలుగా పిలిచే భంగిమలు, ధ్యానం, శ్వాస వ్యాయామాల సమగ్ర సమ్మేళనంగా ఉంటుంది. అయితే ఇది సింధు లోయ నాగరికత క్రీస్తుపూర్వం 3300 నుంచి క్రీస్తుశకం 1300 వరకు అమరమైన సాంస్కృతిక వారసత్వంగా యోగాను పరిగణించవచ్చు.